ఒంటిమిట్టలో వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి నేతలు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు తప్పుడు హామీలిచ్చి మోసం చేశారని ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. కోదండరాముని ఆలయం వద్ద నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ర్యాలీలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పాల్గొన్నారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఎంత డబ్బు పంచా, ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎంత పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించా కూడా తప్పకుండా ప్రజలు మన్ననలు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుబ్బారెడ్డి గారు ఒక మంచి మెజార్టీతో ఆ రోజు శాసనసభలో నాకు వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ సాధిస్తారని పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. జోహారు వైఎస్ఆర్. ఆంధ్రప్రదేశ్లో 10-15 జడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా కేవలం కడపలో ఉండేటువంటి 2 జడ్పీటీసీ స్థానాలకు మాత్రమే ఎలక్షన్ పెడుతున్నారు. ఇక్కడ ప్రతిపక్షాన్ని బలహీనపరచాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం బలం లేదని చూపించాలనేటటువంటి ఉద్దేశంతో పోలీసులను ఇక్కడ మోహరించి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టు వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టేటటువంటి పని చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ కడప జిల్లా అంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ బలం ఉంది. ఈ ఒంటిమిట్టలో మరీ ముఖ్యంగా మేమంతా కూడా మా నాయకుల బంధువులు కూడా ప్రతి పల్లెలో పర్యటించినాము. ఎక్కడికి పోయినా కూడా ప్రజలు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పథకం అందింది, కానీ ఇప్పుడు ఏ పథకాలు సరిగా అందడం లేదు అనేటటువంటి భావన కనిపిస్తున్నది. ఎక్కడికి పోయినా మేము ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తామనేటటువంటి భావన వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఎవరు ఏమి చేసినా కూడా ఈరోజు ఉద్యోగస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులు కావచ్చు, అందరూ కూడా మోసపోయినారండి. నిరుద్యోగులకు 3,000 వృత్తి ఇస్తామన్నారు, ఒక పైసా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఉద్యోగస్తులకు ఐఆర్ ఇస్తామన్నాడు, పీఆర్సీ కొత్త కమిటీ వేస్తామన్నారు, టీఎల్ ఇస్తామన్నారు. ఏది కూడా ఒకటి కూడా 14 నెలల కాలమైనా కూడా వాళ్ళకు మోసం చేశారు. తర్వాత మహిళలకు కూడా పెన్షన్ 1500 అందరికి కూడా ఇస్తామని చెప్పినారు, వాళ్ళకు కూడా మోసం చేశారు. అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు మోసం జరిగింది. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఈరోజు ఒంటిమిట్టలో కావచ్చు లేదా పులివెందులలో కావచ్చు తప్పనిసరిగా అత్యధిక మెజార్టీతో ఈరోజు వైసీపీ అభ్యర్థులను గెలిపించబోతున్నారని తెలియజేస్తున్నాం. సిగ్గు మానము లజ్జ అనేది ఉంటే, మీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే సాపిగా ఓట్లు జరిపిండి. సాపిగా ఓట్లు జరిపియాలి. సాపిగా మీకు ధైర్యం ఉంటే, మీరు ఓట్లు వేసుకోలేక గెలుచుకోలేక మీకు ప్రజలలో సూపర్ 6 హామీలు మోసం చేసి ప్రజలు మబ్బి పెట్టి ఇబ్బందులు పెట్టి రక్తాలకు గురి చేస్తారా? మీది ఒక బతికేనా? మీరు ఎందుకయ్యా పోటీ చేయడము? సిగ్గు లేదా? ఈ జడ్పీటీసీకి కడపలో బీటెక్ రవి పులివెందుల్లో ఉండావు, నువ్వు ఎన్నేళ్ళు ఎమ్మెల్యేగా ఓడిపోయినావు. నీ పిల్లం ఇప్పుడు ఓడిపోతే నా పరిస్థితి ఏందని అందరినీ రమ్మని, దేశాలంతా మినిస్టర్లను రమ్మని ఆడ పెట్టుకొని ఫ్యాక్షన్లు చేసి రక్తాలు దాడి చేసినావంటే మీరు మేము ఒకరు పోయేలోక మీరు 4 పోవాల్సిందే. గుర్తు పెట్టుకోండి. కార్యకర్తలకు ఏం కాకూడదు. ఒక కార్యకర్తకు ఏం జరిగినా కూడా బీటెక్ రవిది ప్లస్ చంద్రబాబు లోకేష్ది జవాబు. సాపిగా ఓట్లు జరగాల. పులివెందల జగనన్నకు 195% ఉన్నాడు. మీరు కొట్లాడి వేపించుకుంటే 5% ఓట్లు. కానీ సాపిగా జరపాలని నా కోరిక. జగనన్న సీఎం అవుతాడు. 2027 మళ్ళా జగనన్న వచ్చే మీకు సినిమా చూపించాడు ఖచ్చితంగా. మీరందరూ క్లబ్లో ఉంటావు, అక్కడేమో పబ్బులో ఉంటారు. కాబట్టి మాకు తెలుసు. హరిత చుట్టూ ఎవరైనా పెట్టుకుంటారయ్యా? వెంకటేశ్వర స్వామి, కోదండరామ స్వామి చుట్టూ పెట్టుకొని మీరు మందులు తాగుతా డిన్నర్లు చేస్తారా? మీకు ఓట్లు పడతాయా? మహిళలకే ప్రాణలక్ష్యం లేకుంటే మీకు ఓట్లు ఎట్టేస్తారు. చంద్రబాబు చేసిన మోసాలకు మహిళలే ఇబ్బంది పెడతారు. మీకు ఓట్లు వేయకూడదు. ప్యాన్ గుర్తుకు ఓటు వేయాలా?